హాయ్, వెల్కమ్ టు MedPlus టీవీ. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న నానుడి మనం వినే ఉంటాం. అందమైన ప్రపంచాన్ని చూడాలంటే కళ్ళు చాలా కీలకమైనవి. కంటి చూపు సరిగ్గా ఉంటేనే ఈ ప్రపంచాన్ని మనం చూడగలం. కంటి చూపు సరిగ్గా లేనివారు మెరుగైన కంటి చూపు కోసం కంటి పరీక్షలు చేసుకొని కళ్ళజోళ్లను కొంటారు. మరికొందరు కళ్ళ రక్షణ కోసం కళ్ళద్దాలు ధరిస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాటిపై గీతలు కనిపిస్తాయి. స్పష్టంగా చూసేందుకు మనం ధరించిన అద్దాలపై గీతలు, మరకల్లాంటివి కనిపిస్తే బాధ కలగడం సహజం. ఇవి మీ కళ్ళజోడు యొక్క రూపాన్ని మార్చడమే కాకుండా దృష్టిని వక్రీకరించేలా చేస్తాయి. దీంతో కంటిపై ఒత్తిడి పెరిగి తలనొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ అద్దాల నుండి గీతలను తొలగించడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో కళ్ళజోడుపై గీతలు పడడానికి గల కారణాలేంటి, వాటిని ఎలా తొలగించాలి అనేవి ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో అధునాతన ప్లాస్టిక్తో తయారు చేసిన కళ్ళజోడు చాలా మన్నికైనది. అయినప్పటికీ కళ్ళజోడ్లను శుభ్రం చేసేందుకు బట్టలను వాడితే మంచి కంటే హాని ఎక్కువగా జరుగుతుంది. మీ అద్దాలను పదే పదే రుద్దడం వల్ల గీతలు ఏర్పడతాయి. అంతేకాకుండా హౌస్ హోల్డ్ క్లీనర్లతో అద్దాలను శుభ్రపరచడంతో రక్షణ కలిగించే కోటింగ్ తొలగిపోవడమే కాకుండా స్క్రాచెస్ ఏర్పడతాయి. కళ్ళజోడు ధరించే ప్రతి ఒక్కరూ ఈ గీతలను ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తుంటారు. లెన్స్లపై పడ్డ గీతలు తొలగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం. బేకింగ్ సోడాతో గీతలను తొలగించడం. అద్దాల నుండి గీతలను తొలగించడానికి ఇది సాధారణమైన ప్రక్రియ. ముందుగా కళ్ళజోడును మైక్రోఫైబర్ వస్త్రంతో శుభ్రం చేయాలి. తర్వాత నీటితో బేకింగ్ సోడాను కలిపి పేస్టుగా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును గీతలు పడ్డ ప్రదేశంలో క్లాత్తో మెత్తగా రుద్దాలి. ఆ తర్వాత కళ్ళజోడుపై ఉన్న పేస్టును చల్లటి నీటితో శుభ్రం చేసి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. మైక్రోఫైబర్ వస్త్రంతో ముందుగా కళ్ళజోడును శుభ్రం చేసుకొని లెన్స్పై టూత్పేస్ట్ను అప్లై చేసి మెత్తగా రుద్దాలి. అద్దాలపై పడ్డ స్క్రాచెస్లను తొలగించడంలో టూత్పేస్ట్ మంచి రిమూవర్గా పనిచేస్తుంది. కొన్ని సెకండ్ల పాటు ఈ పేస్ట్ను రుద్దిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దానిని పొడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలి. అద్దాలపై పడ్డ గీతలు చిన్నగా కాకుండా పెద్ద పరిమాణంలో ఉంటే తొలగించడం అంత సులభం కాదు. అద్దాలపై పడ్డ గీతల్లో మైనాన్ని పూరించవచ్చు. కొంతసేపటి తర్వాత దానిని కడిగి పొడిగుడ్డతో శుభ్రం చేయవచ్చు. అద్దాలపై సర్వసాధారణంగా రక్షణాత్మకమైన కోటింగ్ ఉంటుంది. ఈ కోటింగ్ పోకుండా చూసుకోవాలి. గట్టిగా రుద్దడం, ఏదైనా ద్రవాన్ని వాడడం ద్వారా ఈ కోటింగ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. గ్లాస్ ఇచ్చింగ్ ప్రోడక్ట్స్ను ఉపయోగించడం ద్వారా అద్దాలపై స్క్రాచెస్ను తొలగించవచ్చు. కానీ కంటిని లైట్ నుంచి కాపాడే కొన్ని లక్షణాలను ఈ పద్ధతి ద్వారా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు అద్దాలకు సరైన సంరక్షణ లేకపోవడం, సరిగ్గా శుభ్రపరచకపోవడం వల్ల గీతలు ఏర్పడుతుంటాయి. ఎటువంటి సమస్యలు లేకుండా స్క్రాచెస్ను తొలగించేందుకు మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మైక్రోఫైబర్ వస్త్రం సాధారణంగా కళ్ళజోడుతో పాటు మైక్రోఫైబర్ వస్త్రం ఉంటుంది. కళ్ళజోడును శుభ్రం చేయడానికి ఇది తప్పనిసరిగా వాడాలి. క్యూసెన్ కేసులో ఉంచడం ద్వారా కళ్ళజోడు సురక్షితంగా ఉంటుంది. కళ్ళజోడు అవసరం తీరిన తర్వాత ప్రతిసారి వాటిని తిరిగి క్యూసెన్ కేసులో ఉంచడం చాలా ముఖ్యం. అద్దాలు ఉంచిన క్యూసెన్ కేసును మీతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. కళ్ళజోడులను సురక్షితంగా ఉంచడానికి స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్ అవసరం. మీ ఫ్రేమ్స్కు సరిపోయే విధంగా లెన్స్లను కత్తిరించే ముందు కోటింగ్ను తప్పకుండా వాడతారు. ఆ పూతను కోల్పోకుండా చూసుకోవాలి. ప్లాస్టిక్ లెన్స్లపై గీతలు పడే అవకాశం ఉన్నందున గ్లాస్ లెన్స్లను వాడడం మంచిది. లెన్స్లను శుభ్రపరచడానికి మంచి రకమైన వస్త్రంతో శుభ్రపరచాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కళ్ళజోడుపై గీతలు పడే ఆస్కారం ఉన్నందున ఈ టిప్స్ను పాటించడం ఉత్తమమైన మార్గం. ఈ టిప్స్ను పాటించడం ద్వారా కళ్ళజోడుపై గీతలు పడినా తొలగించుకోవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ MedPlus టీవీ.